అది ఇంకా దాన్ని కొనసాగింపుగా ముందటికి వస్తున్నది పూర్తిగా. ఇది ఒక టెక్నికల్ ఇష్యూ. ఇప్పుడు దీని ఆద్యకాల విషయంలో దాని ప్రశస్తత గురించి అది ఎట్లా ఉన్నది ఏంది అవన్నీ కూడా చాలా మంది చెప్పేసారు. ఇప్పుడు ఓన్లీ టెక్నికల్ సబ్జెక్ట్ జీవో ఇచ్చిన తర్వాత మనల్ని వాళ్ళు అకామిడేట్ ఎట్లా చేస్తారు అనేది దాని అభ్యంతరం చెప్పే వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఉంటారు. అభ్యంతరం చెప్పే వాళ్ళకు లోకల్ స్టాండ్ ఏమన్నది వాళ్ళు అక్కడ ఆల్రెడీ అలాట్మెంట్ అయింది. వినాయక్ రెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ అలాట్మెంట్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉండడం అనవసరం. వాళ్ళకు ఎటువంటి ఆడ ఉండాల్సిన అవసరం కానీ హక్కు కానీ లేదు. గవర్నమెంట్ వేరే వాళ్ళది అలాట్ చేసినప్పుడు గవర్నమెంట్ అలాట్మెంట్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అన్నప్పుడు ఇది బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి. గవర్నమెంట్ది బాధ్యత. జీవో ఇచ్చినప్పుడు జీవోని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు తిరుమలరావు గారికి అకామిడేషన్ విషయంలో ఇల్లు తిరుగుకుంటూ ఉండడం ఒక పద్ధతి ఏది. ఇప్పుడు వారు సేకరించిన వస్తువుల గురించి మిగతా వాళ్ళకు కొద్ది గొప్ప పరిజ్ఞానం ఉన్నా కానీ సంపూర్ణమైన పరిజ్ఞానం వారికే ఉంది కాబట్టి వాటి అన్నిటి మీద నోట్స్ కానీ వాటి మీద వివరాలు కానీ అవన్నీ కూడా క్రోడీకరించాల్సిన అవసరం వారికి ఉంటుంది. వారు ఏమైనా స్థిమితంగా కూర్చొని చేయగలిగితే అదొక టెక్స్ట్ తయారవుతుంది. ఇప్పుడు వారు లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి చూస్తుంటే వారి దగ్గర ఇది ఎందుకు ఒక నిరాసక్తత వస్తున్నదా అని అనిపిస్తున్నది. అటువంటిప్పుడు మనిషి ఆలోచన సరళి మారిపోతూ ఉంటుంది. ఇంత చేసినా కానీ అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఎప్పుడైతే ఈ వాయిద్యాల గురించి వీటి గురించి అది దాన్ని చేసినప్పుడు అప్పుడు ఒక వ్యక్తి ఏమంటాడంటే మేము ఇట్లా మీరు మా డబ్బు గిప్పు అవన్నీ చెప్తున్నారు కాబట్టి మేము ఇంకా డబ్బులు కొట్టుకునే బతకాలనా, మా జీవితం అట్లే ఉండాలని అనుకుంటున్నారా, లేదా అట్లా ఉండాలని చెప్పి అపహాస్యం చేస్తున్నారా, ఇవన్నీ ఇటువంటి అన్ని ప్రశ్నలు లేవు. అటువంటి అన్నీ కూడా ఉంటారు. ప్రతి దగ్గర కూడా ఎవరో ఒకరు అటువంటి ప్రశ్నలు వేసేటప్పుడు కూడా అటువంటి అసందర్భ ప్రలాపం చేసే వాళ్ళందరూ ఉంటారు ప్రతి సభలో కూడా. వాటన్నిటిని కూడా మనం పట్టించుకోకూడదు. ఇవాళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా ఆ విధంగా మాట్లాడుతున్నాడు అక్కడ అంటే అది ఆయనే ఎంత స్థాయిలో ఉన్నాడు ఎట్లా ఉన్నాడు అనేది కూడా మనకి అర్థమైపోతుంది పూర్తిగా. ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక కరెక్ట్ సోర్స్ ఎంబడి దీనికి ఒక పాత ఎంబడిపోతున్నాం కాబట్టి ఇంప్లిమెంటేషన్ బాధ్యత సీఎం గారికే ఉంటుంది. సీఎం గారికి అక్కడ ఇస్తాడా లేదా ఇంకెక్కడైనా ఇస్తాడా, ఇవ్వడా, ఏదో ఒకటి తీర్చేద్దాం. ఇక్కడ ఇవ్వడం అంటే మేము ఇంతకుముందు వరంగల్లో కూడా ఒకటి ప్రత్యామ్నాయంగా చేసుకుందాం అనుకుంటున్నాం. లాస్ట్కు అక్కడ ఒకటి చిలుపూరు గుట్ట దగ్గర ఒకటి స్థలం కూడా చూడడం జరిగింది. అక్కడ దానికి లాంగ్ లీజ్ కోసం తీసుకొని ఆ విధంగా చేస్తుంటే మనకు అక్కడ దూరం అయిపోతుంది ఒకటి. రెండు అక్కడ సందర్శకులు రారు అనేది ఒకటి. వారికి ఇది అది కాక మొదటి నుంచి కూడా వారికి ఉంది ఏంటంటే ఏదో ఒక యూనివర్సిటీ తోటి అనుసంధానం అయితే బాగుంటుంది అని. ఇది ఒకటి అకాడమిక్ దాంట్లో పర్కలేట్ అయిపోతే ముందు ముందు స్టూడెంట్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఒక రీసెర్చ్ సబ్జెక్ట్స్ లాగా తీసుకొని ముందర తీసుకుపోతారు అన్న ఒక ఉద్దేశం వారికి ఉంటుంది. పుట్టి ప్రదర్శనశాల అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు నర్సింగ్ కాలేజ్ ఉంది, తర్వాత ఎర్రమంజిల్ ఉన్నది, ఇంకోటి అది అమీర్పేటలో ఒకటి అబ్జర్వేటరీ ఒకటి ఉంది. ఈ మూడింటిని కూడా ఒకటి కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక సంస్థకు వీళ్ళు మీరు దీని మీద లాంగ్ లీజ్ తీసుకొని ఏమైనా చేయండి అన్నాడు. నర్సింగ్ కాలేజ్ అసలు ఏం పనికిరాదన్నారు. ఎర్రమంజిల్ అది ఆయన ఫక్రుల్ ముల్క్ చేసింది, 150 రూములు ఉన్నది. దాని వాళ్ళు మొత్తము దాన్ని అంతా చేసినాక ఒక 60 crore రూపీస్ అవుతుంది అని ఒక అంచనా వేసారు, ప్రాథమిక అంచనా. దీన్ని తీసుకుంటే మరి ఎవరు తీసుకోవాలి, దీని రిటర్న్ ఎట్లా వస్తుంది, మళ్ళీ డబ్బులు పెట్టిన తర్వాత రిటర్న్ డబ్బులు ఎట్లా వస్తుంది, దానిలో ఏ విధంగా వస్తుంది అన్నప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యూనివర్సిటీస్ తోటే మనం ఉండాలా, లేకుంటే ఇంకేమైనా రిసార్ట్స్ టైప్ అటువంటి వాటిలలో కూడా ఉండొచ్చు. దాన్ని కూరుకులో ఒక రిసార్ట్ ఉంది, ఒక 300 ఎకరాలలో ఒక 56 చిన్న చిన్న యూనిట్స్ మాత్రమే ఉంటాయి అక్కడ. ఒక కూడా కాటేజెస్ లాగా చేసారు అక్కడ. 300 ఎకరాల కాఫీ ప్లాంటేషన్, మిగతా ప్లాంటేషన్స్ అని ఉంటాయి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు గెస్ట్లు ఉంటారు. ఈవినింగ్ టైంలో అక్కడ ఉన్న లోకల్ ట్రైబ్స్ ఎవరెవరు ఉన్నారో అక్కడ ఆ సంగీతం అక్కడ వినిపిస్తారు. ఆ సంగీతం వినిపిస్తాయి. ఇక్కడ వచ్చిన గెస్ట్లు అందరూ కూడా వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తారు. అంటే వాళ్ళు రెండు అవుతున్నాయి, ఒకటి వాళ్ళకు వినోదం అవుతుంది, ఒకటి ఎడ్యుకేషన్ అవుతుంది, 3 వాళ్ళకు రెమ్యునరేషన్ కూడా ఉంటుంది. అట్లా ఈ విధంగా ఉంటే మీరు కళాకారులకు ఇప్పుడు దాన్ని ప్రదర్శనశాలనే కాకుండా ప్రదర్శనశాల గురించి దాని ప్రశస్తత గురించి చెప్తారు, దాని వెనుక ఉన్న కథలు సమాజం గురించి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ కూడా విశదీకరించి చెప్పవలసిన బాధ్యత మనకు ఉంటుంది. వీటన్నింటినీ కంటే ఆ టెక్నికల్ ఆస్పెక్ట్లో గవర్నమెంట్ ఇస్తుందా ఇవ్వదా, ఇవ్వకపోతే ఏం చేద్దామనేది మనం నెక్స్ట్ స్టెప్ చేసుకుందాం. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా చేసుకుందామా, ఇక వీళ్ళని ఆడుకుంటే ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ దీనిలో. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు వారి ఏజ్ ఇంకా పెరుగుతూ ఉండదు కానీ తగ్గలేదు కదా.
ఇప్పుడు వారు దీన్ని కూర్చొని దాని మీద సబ్జెక్ట్ చేయాలంటే అట్లీస్ట్ 2-3 సంవత్సరాలు టైం పడుతుంది దాని మీద అకాడమిక్గా దాన్ని అంతా క్రోడీకరించాలంటే. అంటే నెక్స్ట్ జనరేషన్లో ఎవరైనా ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టేకప్ చేస్తే అవుతుంది. ఇప్పుడు మా పాండవ్ కూడా ఒకటి నారాయణ సార్ దగ్గర ఒకటి స్థలం సేకరించుకున్నాడు. ఆయన కూడా ఆయన వరకు ఇవన్నీ చూసినాక విసిగిపోయిన వీళ్ళని అప్పీల్ కూడా చేయకూడదు, దాంతో నేను చేస్తా అనేటట్టుగా అక్కడ ఉన్న వాటిగా ఒకటి ఏదో ఒకటి ప్రదర్శన చేద్దామన్న ఉద్దేశం పెట్టుకున్నారు దాంట్లో. ఇటువంటి ఆస్పెక్ట్ మనం ఎన్నో చేయొచ్చు. వీటి మీద మీరు పెద్దలు ఎవరైనా టేకప్ చేస్తే మేము అందరం సపోర్ట్ చేస్తాము, మాతో పాటు ఆయన చేస్తాం. ఒకవేళ కాదనుకోండి, కాదనుకోతే ఇక్కడ ఒకటి మనకు కూడా మనం నిర్మించుకుందాం.